సో ఇక్కడ ఏంటంటే అందరూ కలిసి నా గ్రోత్ నా కోసం పనిచేస్తున్నాను అనే ఆలోచన ఉండాలి. ఎవరి కోసం ఎవరు పనిచేయబడలే. మళ్ళీ చెప్తున్నాను నేను, ఎవరి కోసం ఎవరు పనిచేయక్కర్లేదు. మనం చాలాసార్లు కూడా మాట్లాడుకున్నాం. కంపెనీ కోసం పనిచేయక్కర్లేదు, లేకపోతే టీం కోసం పనిచేయక్కర్లేదు, సీనియర్ కోసం పనిచేయక్కర్లేదు, జూనియర్ కోసం పనిచేయక్కర్లేదు. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ ఫ్యామిలీస్. మన మీద ఫ్యామిలీ డిపెండ్ అయి ఉన్నది. మనకి ఏం చేస్తే ఏం వస్తుందో తెలుసు. దాని ప్రకారము పని చేసుకొని డబ్బు సంపాదించుకోవాలా. మన మీద పిల్లలు ఆధారపడి ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది, ఒక కుటుంబం ఆధారపడి ఉంది. సో వాళ్ళ కోసం మనం పని చేయాలి తప్ప నా కోసం నేను పని చేస్తే కొంచెం బలంగా వెళ్తాను. కానీ ఇతర కోసం అంటే ఉద్యోగము వ్యాపారం రెండు ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి జీతం 10,000 వచ్చింది అనుకోండి ఎనఫ్. సో వాళ్ళు ఉద్యోగానికి టైంకి పోయినా టైంకి వచ్చారా, ఆదాయాలతో సంబంధం నష్టాలతో సంబంధం లేదు వాళ్ళకి, అది సాలరీ ఎంప్లాయిడ్. బట్ వెన్ కమ్స్ టు బిజినెస్, ఇది నా బిజినెస్ కాబట్టి నేను 6 గంటలకు లేస్తాను, నా బిజినెస్ కాబట్టి నేను పొద్దున పని చేస్తాను, నా బిజినెస్ కాబట్టి ఆదివారం కూడా పని చేస్తాను, నా బిజినెస్ కాబట్టి నాకు కొన్ని సుఖాలు కష్టాలు తగ్గించుకుంటాను, నా బిజినెస్ కాబట్టి ఇంకొద్ది ఎక్కువ కష్టపడతాను. బికాజ్ ఎంత కష్టపడతాను డబ్బు వస్తుంది కాబట్టి. సో అందుకని ఎంప్లాయీ సైకాలజీలో మనం ఎవరు ఆలోచించ కుదరదు. మన అందరం కూడా బిజినెస్ సైకాలజీలో ఆలోచించుకోవాలి. బిజినెస్ అంటే ఇట్ ఇస్ ఓన్ చేసుకోవాలి. బిజినెస్ ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకొని ఎంత ఎదగలుగుతాం అంత ఎదగలిగేది బట్ చేయగలగాలి. సో నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో ఉండడము, దేవుడు మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇవ్వడం అనేది అదృష్టంగా భావించాలి. ఇది చెప్తున్నానంటే ఈ రియల్ ఎస్టేట్లో మన లైఫ్ చేంజ్ చేసుకోకపోతే బయట ఎక్కడ చేసుకోలేము. ఇది డ్యామ్ షూర్ నేను రాసిస్తాను. లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ తప్ప ఎక్కడ కుదరదు. డ్యామ్ షూర్ 100% వేరే ఆప్షనే లేదు. ఇదొక్కటే ఆప్షన్. నేను అన్ని చూసాము. ఈ ఆప్షన్లో చేసుకోలేకపోతే ఇంక బయట ఆప్షన్లు చేసుకోలేము. సో ఇక్కడే మనం లైఫ్ టర్న్ చేసుకోవాలి, మనం లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇంతకు మించిన ప్లాట్ఫామ్ ఉండదు. దట్టు రియల్ ఎస్టేట్లో ఈ నెట్వర్కింగ్ సిస్టంలో మామూలుగా అయితే ఏజెన్సీ సిస్టమ్ అయినా కానీ ఏజెన్సీ సిస్టంలో ఏమవుతాము, ఏజెన్సీ వర్క్కి నెట్వర్కింగ్ సిస్టమ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఏజెన్సీ అంటే నేనేమో పని చేయాలి జీవితకాలం అంతా. సో ఎంతకాలం పని చేస్తాను, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఆ తర్వాత అలుపు వచ్చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను ఇన్ని వచ్చేస్తాను. నాకు పాలసీ ఇన్సూరెన్స్ పాలసీ కట్టించాలనుకోండి, 10 మంది కట్టలేదు అనుకోండి అంటే ఇక్కడ వ్యాపారం రాదు, లేకపోతే ఒకటో చెప్తారు అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఏజెన్సీ వర్క్లో మనం చాలా కాలం పనిచేయలేము, ఉద్యోగంలో చాలా కాలం పనిచేయలేము. దిస్ ఇస్ నెట్వర్కింగ్ సిస్టమ్. ఈ నెట్వర్కింగ్ సిస్టంలో ఎలాగైతే డబ్బులు మనకు వస్తుందో అలాగే నెట్వర్క్ తయారు చేసుకోవాలి. నీకు డబ్బులు ఎలా వస్తుందో, ఎక్కడైతే వస్తుందో ఆ ప్రకారం తయారు చేసుకొని ఎంత డబ్బు సంపాదించుకోవాలి. సో ఇంతకు మించినటువంటి ప్లాట్ఫామ్ లేదు, ఇంతకు మించిన బ్లెస్డ్ బిజినెస్ లేదు. బ్లెస్డ్ బిజినెస్ అంటే కొన్నవాళ్ళు అమ్మినోళ్ళు ఇద్దరు బాగుండేది. ఇది ఒక్క ఫీల్డ్ మాత్రమే ఉంది. ఫ్లాట్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు తరతరాలు వాళ్ళ పిల్లలు ఆ ఇంట్లో నివాసం ఉంటూ సొంత స్థిరాస్తి కలిగి అసలు సొంత ఇల్లు అంటే అది మీరు ఎట్లా ఉంటుంది తెలుసా. మనం ఇప్పుడు ఇంటికి వెళ్తాం కదా, బాడిగింట్లో ఇల్లు కొనుక్కోదానికి, సొంత ఇంట్లో ఉండేదానికి, బాడిగింట్లో పోయి కుర్చీలో కూర్చోదానికి, సొంత ఇంట్లో కూర్చోదానికి కూర్చొస్తే తెలుస్తుంది ఆ విషయం. సొంత ఇంట్లో పోయి కాళ్ళ మీద కూర్చుంటే ఇది నా అడ్డా, ఇదే నా అడ్డా, ఇది నా ఇల్లు. అదే బాడిగింట్లో కూర్చుంటే రేపు ఉదయం ఖాళీ చేయమంటే ఖాళీ చేయాలి కదా, అంత ఫీల్ రాదు, ఎనర్జీ రాదు. అలాంటి సొంత ఇల్లుని మనం ఒక వ్యక్తికి ఇస్తున్నాం అనమాట. మనం ఒక సొంత వ్యక్తికి ఇస్తున్నాం. సో దీంట్లో చాలా బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి రాబు. ఎందుకంటే చాలామందికి తెలియదు సొంత ఇంటి విలువ, ఆస్తి విలువ తెలియదు. మనం పోయి ఎడ్యుకేట్ చేస్తున్నాం వాళ్ళు కూర్చొని పెట్టి, వాళ్ళ ఫ్యామిలీని కూర్చొని పెట్టి ప్లాట్ విలువ చేస్తున్నాం, వాళ్ళందరినీ స్థిరాస్తిలుగా చేస్తున్నాం. సో సచ్ ఎ బ్యూటిఫుల్ బిజినెస్ ఇది. ఎందుకంటే సర్వీస్ ఇంకొకటి లేదు నాకు తెలుసు, ఎందుకంటే సర్వీసు ఇంకొకటి లేదు. సో ఇలాంటి మంచి సర్వీస్ చేస్తూ ప్రజలందరినీ సొంత ఇంటిగా స్థిరాస్తిలుగా చేస్తూ మనం కూడా ఆర్థికంగా ఎదిగే ఒక మంచి ప్లాట్ఫాము. రెండోది దీనికి పరిధులు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1,00,00,000 పెట్టి ఒక కొట్టు పెట్టుకున్నాను అనుకోండి, నేను ఉదయాన్నే లేచి కొట్టు తీసి పెట్టుకోవాలా, ఎవరన్నా వస్తే నేను అమ్ముకోవాలి, లేకపోతే లేదు వ్యాపారం. ₹1,00,00,000 పెట్టి వ్యాపారం పెడితే కూడా ఎవరైనా నా కొట్టుకు వస్తేనే నేను అమ్మాలా, లేకపోతే లేదు. నేను అలా కాదు కదా, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎవరు నా దగ్గరికి రాబడలే, యాడ వ్యాపారం ఆడికి వెళ్తాను. నేను ఉదయాన్నే వెళ్తాను, సాయంకాలం వెళ్తాను, రాత్రి వెళ్తాను, నెల్లూరు వెళ్తాను, హైదరాబాద్ వెళ్తాను, బెంగళూరు వెళ్తాను, ఏ ఊరికన్నా వెళ్తాను, నేను పోయి వ్యాపారం చేసుకుంటాను. ఇంతకంటే బిజినెస్ ఏంటో చెప్పండి. ఎలా వ్యాపారం పెట్టాలంటే అడ్వాన్స్లు కట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంప్లాయీస్ పెట్టుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని పొద్దున్నే కూర్చొని సాయంకాలం దాకా ఉండి ఎవరైనా వస్తే అమ్మి ఎవరు రాకుండా కమ్యూనిటీకి తలపేసుకోకపోయే వ్యాపారం కాదు. ఇక్కడ యాడ వ్యాపారం ఉందో, ఎవరు కొనగలుగుతారో, ఏ ఊర్లో ఉండే కానీ పోయి చూసుకొచ్చి వ్యాపారం. ఇంతకంటే అద్భుతమైన ఫీల్ ఇంకొకటి లేదు నాకు తెలుసు. సో ఈ ఫీల్డ్లో
భగవంతుడు మనకి ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చాడని కోరుకోవాలి. చాలామందికి తెలియదు ఈ విషయాలు, చాలామందికి. అందువల్ల వాళ్ళు ఏంటంటే 5,000కి 10,000కి ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, అసలు ఉద్యోగం దొరక్క కంపెనీల చుట్టూ తిరిగేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఏం చేయాలో తెలియకుండా టీఎంఎల్ కాడ కూర్చొని సాయంకాలం దాకా టైం పాస్ చేసిపోయేవాళ్ళు ఉన్నారు మార్కెట్లో. సమాజం తెలుసా మీకు? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాము? సుమారు 100 మంది ఉన్నాం అనుకోండి. నెల్లూరు జిల్లా 20 లక్షల జనాభా ఉన్నారు కదా. చాలామందికి ఇంత అద్భుతమైన అవకాశం లేదు వాళ్ళకి. మీరు ఎవరైతే మిమ్మల్ని ఈ ఫీల్డ్కి దిగొచ్చారో వాళ్ళందరికీ మీరు జీవితకాలం రుణపడి ఉండాలి. ఈరోజు జీవితకాలం రుణపడి. ఎందుకంటే లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఎక్కడ చేంజ్ చేసేదానికి లేదు, ఎక్కడ చేంజ్ చేసేదానికి లేదు లైఫ్. మన ఇక్కడ మాత్రమే లైఫ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మాత్రమే నీ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరుతాయి, నీ కళ్ళని నెరవేరుతాయి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు తీయగలుగుతాము. ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇక్కడ. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే చాలామంది ఇక్కడికి ఇప్పుడు మన సింగం చెట్టు చూడండి, డైకి కొట్టేసి లెనిన్ కాటన్ వేసి ట్రాన్స్ఫర్. టాక్సిన్ పీపుల్ దగ్గర స్నేహం చేసావు అనుకోండి, నువ్వు చేయలేవు, ఇక్కడ కాదు, ఇక్కడ రేటు రకరకాల వచ్చాయి. సో యూ షుడ్ అవే ఫ్రమ్ ద టాక్సిక్ పీపుల్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ బీ విత్ ది పాజిటివ్ పీపుల్ ఉన్నారు. పాజిటివ్ పీపుల్ ఉంటేనే పాజిటివ్గా మూవ్ అవుతాం. అందువల్ల ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైఫ్ అనేది ఒకటి, జీవితము ఒకటి. పేదవాడికి పుట్టడము మన తప్పు కాదు, బట్ బిఫోర్ వి డై, చచ్చిపోయే లోపల పేదవాడిగా చచ్చిపోతే మాత్రం ముమ్మాటికి మందే తప్పు. చచ్చిపోయేదాకా పేదవాడిగా ఉంటే 100% మంది తప్పు అవుతుంది, సమాజం మనం నిందిస్తుంది. కాబట్టి మనం చచ్చిపోయే లోపల ఏం చేయాలంట? రిచ్ తెచ్చుకోవాలి.